హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవాది స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము ఒక ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసాము, దానికోసం అనేది నేను వీడియో చేస్తున్నాను అనమాట. అంటే యూస్ చేస్తున్నాము ఆల్రెడీ మేము. ఒకసారి వీడియో చేస్తే ఎలా ఉంటుంది దీనిపై రివ్యూ అని అనుకుంటున్నాను. అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కదా, ఎవరైనా కొనేటప్పుడు చూసుకుంటారు కదా అని అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఇదేంటంటే కార్డ్ ఎల్ఈ ఎడ్యుకేషన్ ది వాయిస్ అనమాట. ఇందులో ఒక డివైస్ ఉంటుంది, ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. వీటిపైన నేను ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అయితే వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇది పిల్లలకైతే మంచిగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. అంటే కొంచెం 2 years ప్లస్ ఉన్న బేబీస్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది ఆన్లైన్లోనే పర్చేస్, ఫ్లిప్కార్ట్లోనే చేసామన్నమాట. దానికోసం అనే డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో నేనైతే పెడతాను. నెంబర్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పాను కదండి, అందులో మనకి యానిమల్స్, అలాగే డైలీ నెసెసిటీస్ అని, వెహికల్స్ అని, ఫుడ్స్ అని, ఫ్రూట్స్ అని, ఇలా చాలా కార్డ్స్ అని ఉంటాయన్నమాట. కార్డ్స్ కూడా సైడ్ బై సైడ్ ఉంటాయి. అది మనకి కార్డ్ అనేది డివైస్లో ఇన్సర్ట్ చేస్తే మనకి ప్రొనౌన్సియేషన్స్ అని, సౌండ్స్ అని వస్తాయన్నమాట. డివైస్ అన్నాను కదండి, ఇదన్నమాట. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, కేబుల్ ఇచ్చారనమాట. కార్డ్స్ అయితే ఇలా ఒక దాంట్లో ప్యాక్ చేశారు. కార్డ్స్ కూడా మనకి కలర్ఫుల్గా ఉంటాయి, బ్లూ అలానే గ్రీన్, అలా కలర్స్ కూడా ఉంటాయి అనమాట. చూడగానే వాళ్ళు ఆ ఇమేజెస్ చూడగానే అట్రాక్ట్ అవుతారనమాట, అలా ఉంటాయి కార్డ్స్ కూడా. ఇవి కొంచెం మరీ అంత థిన్ కాదు, పర్వాలేదు. యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, మనం ఏదైనా సరే ఏ థింగ్ అయినా మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఎక్కువ డేస్ అనేది వస్తాయి. అది పిల్లల దగ్గర ఉంటే మంచిగా యూజ్ చేసుకోవాలి. ఇంకా సరే, కేబుల్ అని చెప్పాను కదా, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఒక యూస్ చేస్తున్నప్పుడు 1 hour పైగానే ఛార్జింగ్ అనేది మనకి ఉంటుందన్నమాట. పర్వాలేదు, ఎక్కువసేపు అనేది ఛార్జింగ్ అని కూడా ఉంటుంది. మనకి ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇస్తారు, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ నీట్గా అందులో ఉంటుంది. అవి చూసి ఫాలో అయితే మన డివైస్ని కూడా నీట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కార్డ్స్ అనేది అని చెప్పాను కదా, ఇక్కడ నేను దేనికి అది సెపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట, కలర్స్ వైజ్. మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాము కదా, బాబు చిందర వందర పడేయకుండా నీట్గా ఇలా అనేది నేను రబ్బర్ బ్యాండ్స్ అనేవి పెట్టేసుకుని ఉంచాను అనమాట. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ ఆల్రెడీ నేను ఛార్జింగ్ ఫుల్ చేసి ఉంచాను అనమాట. ఛార్జ్ అనేది మీకోసం ఒకసారి పెట్టేసి చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు రెడ్ లైట్ అనేది మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి చూడండి, ఛార్జింగ్ పెడుతున్నాను కదా. సో ఇదనమాట, ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్లో చూపిస్తున్నారు. ఆన్ ఆఫ్ చేసేటప్పుడు 1 second వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆన్ బటన్ ప్రెస్ చేశాక అప్పుడు వెంటనే ఆన్ అవుతుంది. అలా ఒక 2 to 3 times ప్రెస్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అలానే ఆఫ్ బటన్ ప్రెస్ చేసాక కూడా ఒక 2 seconds అలా వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ రిపీట్ చేసుకోవడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి లైట్ ఇండికేటర్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఇన్ఫామ్ చేశారనమాట. లైట్ ఇండికేటర్లో అయితే ఇక్కడ మనకి రెడ్ లైట్, గ్రీన్ లైట్, బ్లూ లైట్ అనేది ఉంటుంది. రెడ్ లైట్ అయితే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి రెడ్ లైట్ అనేది ఉంటుంది. బ్లూ లైట్ అయితే డివైస్ వర్క్ అవుతుంది, వర్కింగ్లో ఉంది అనేదన్నమాట. గ్రీన్ లైట్ అయితే మనకి కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు, సౌండ్స్ వచ్చినప్పుడు, ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పుడు మనకి గ్రీన్ లైట్ అనేది వస్తుందన్నమాట. దీనికోసం ఇండికేటర్ లైట్ అనేది మనకి క్లియర్గా ఇచ్చారనమాట, ఇన్ఫామ్ చేశారు. సో ఇదన్నమాట లైట్స్ కోసము. ఇక్కడ ఒకసారి నేను కార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ కార్డ్స్ మీద మనకి బ్లాక్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఫుల్గా ఇన్సర్ట్ చేస్తేనే మనకి సౌండ్ అనేది క్లియర్గా వస్తుంది. కార్డ్ పెట్టేటప్పుడు కూడా డివైస్ అనేది వర్క్ అవుతుంది అనమాట సరిగ్గా. సో ఇక్కడ మీకు ఒకసారి ఇన్సర్ట్ చేయడం చూపిస్తున్నాను, చూడండి. ఓకే, కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు గ్రీన్ లైట్ అయితే మనకి విజిబుల్ అవుతుంది, చూడండి ఒకసారి. సో లోపలి వరకు ఇన్సర్ట్ చేయాలి, ఆ లైన్స్ అనేవి లోపలి వరకు వెళ్ళాలన్నమాట. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది. మీకు వీడియో లాస్ట్లో రియల్ వాయిస్ అంటే ప్రొనౌన్సియేషన్ అది నీట్గా ఎలా వస్తుంది ఒరిజినల్ వీడియో అనేది పెడతాను, చూద్దరు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్డ్స్, వెరైటీ ఆఫ్ కార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, యానిమల్స్ అని,
చాలా కార్డ్స్ అనేవి ఉంటుంది. ఇది ప్రోడక్ట్ కూడా వర్త్బుల్లే, పర్వాలేదు. మనం ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి ఇమాజినేషన్ పవర్ అని, ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ని అవి మనం వాళ్ళకి మంచిగా అలవాటు చేయొచ్చు అనే ఇంటెన్షన్ నాదనమాట. సో ఇలా వాళ్ళకి ఇమాజినేషన్ పవర్ని అవి కూడా పెంచుతాము. అలానే వాళ్ళకి ఈ ఏజ్లో ఎక్కువగా ఇటువంటివి చూస్తే అట్రాక్ట్ అవుతారనమాట. మనం కూడా ఎంతూజియాస్టిక్గా చెప్తా ఉంటే వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్ అనేది కలుగుతుంది అనమాట. ఇవి ట్రావెల్ చేసేటప్పుడు మంచిగా యూజ్ అవుతాయి ఈ ప్రోడక్ట్. ఇలాంటివి వాళ్ళకి పజిల్స్ అని మనం క్యారీ చేయగలం. అలాంటి వాటితో మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని టైమ్స్లో ఇబ్బంది పెట్టినా సరే వీటితో వాటిని సైలెంట్గా కూర్చోబెట్టవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు. అది మనం ఇవన్నీ వాళ్ళకి అప్పుడే తెలియవు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అని ఇలాంటివి కూడా ఉన్నాయి. కొన్ని వాళ్ళకి యూజ్ అయినవి మాత్రమే ఇందులో మనం చూపిస్తే బెస్టే. నెక్స్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం అన్నీ కూడా వాళ్ళకి చూపించవచ్చు. ఇక్కడ వెహికల్స్ అని వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవి వీళ్ళు కూడా పిల్లల కోసమని పెట్టారనమాట కార్డ్స్లో కూడా. అంటే వీళ్ళకి మంచిగా ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాగా కాన్సన్ట్రేషన్ని, ఇమాజినేషన్ పవర్ని కూడా పెంచుతాయి అన్నమాట. ఇటువంటి ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఉంటాయి కదా, పజిల్స్ అని, నెక్స్ట్ క్రియేటివ్గా ఉన్నవంటే ఇంకా ఇష్టపడతారు కదా పిల్లలు. ఎక్కువగా యానిమల్స్, బర్డ్స్ అని, నెక్స్ట్ వెహికల్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. సో ఫ్రూట్స్ అంటే కొన్ని ఫ్రూట్స్ వాళ్ళకి తెలుస్తాయి, కొన్ని అంటూ తెలియదు కదా. ఎక్కువ అయితే యానిమల్స్, వెహికల్స్ అయితే మా బాబు అయితే చూస్తాడనమాట. ఇక్కడ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. అంటే బ్రదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి అవి కూడా తెలియాలి. అందరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇటువంటి వాటితో అయితే తెలుస్తాయని నా ఫీలింగ్ అనమాట. మంచిగా అన్నీ తెలియజేయాలి పిల్లలకి ఇప్పటి నుంచి. నేను అంటుంది ఏంటంటే మంచిగా కాన్సన్ట్రేషన్ పవర్ పెంచాలంటున్నాను, కానీ వాళ్ళని మనం ఫోర్స్ చేసేసి వాళ్ళకి నేర్పించేయాలి అనే ఇంటెన్షన్ అయితే నాది కాదు. జస్ట్ వాళ్ళకి తెలియాలి, మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఆడుకోవడానికి ఇటువంటివి వాళ్ళ కోసం తెలియజేయాలి అనేది మాత్రమే నేను. సో అదనమాట. ఒకసారి డివైస్ని మనం ఎలా యూజ్ చేయాలి సౌండ్ బట్టి ఒకసారి విందాము. చూసారు కదా, అక్కడ రిపీట్ చేసుకోవడానికి, వాల్యూమ్ పెంచుకోవడానికి చూపిస్తున్నాను కదా, అలా అనమాట. ఇది ప్రోడక్ట్లో మనకి మంచి ఆప్షన్స్, రైమ్స్ కానీ అన్నిటికి కూడా ఉన్నాయన్నమాట. మనం తెలుసుకోవాలి దేనికి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్లో చూసి తెలుసుకుంటే డెఫినెట్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రైమ్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మీకు చూపిస్తున్నాను. వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసేసి ఒక 3 times ప్రెస్ చేసేస్తే సరిపోద్ది, రైమ్స్ వస్తాయి. వాల్యూమ్ బటన్ని 4 times ప్రెస్ చేస్తే రైమ్స్ అనేవి వస్తాయి. అలానే రిపీట్ బటన్ని ప్రెస్ చేస్తే వన్స్ అది రైమ్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను పోలీస్ కార్ పెడుతున్నాను, ఒకసారి వినండి. సో ఇవన్నమాట మంచి సౌండ్తో ఉన్నది ఈ డివైస్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే మనం ఈ కార్డ్స్తో మనం యానిమల్స్, బర్డ్స్, నెక్స్ట్ డైలీ యూజ్ చేస్తాం కదా కొన్ని థింగ్స్, నెక్స్ట్ పర్సన్స్ రిలేషన్షిప్స్ కానీ, నేచర్ గురించి కానీ వాళ్ళకి ఇలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మనం ఇది అని మనం నోట్తో చెప్తే అర్థం అవ్వదు. ఇలా ఇమేజెస్ చూపిస్తే వాళ్ళకి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. అలాంటివి మనం ఇటువంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది బ్రెయిన్ పవర్ అనేది కూడా. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే మదర్స్కి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టేయకూడదు అనమాట. ఫ్లాష్ కార్డ్స్ చూపించి ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ టైం పాస్కి నేనైతే
చెప్తున్నాను. మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉండడానికి ట్రావెలింగ్ అప్పుడు కానీ అలాంటి టైమ్స్లో యూజ్ చేయమని అయితే నేను చెప్తున్నాను. ప్రోడక్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉంది. నెక్స్ట్ నేను ఒకసారి క్యాప్ పెడుతున్నాను, వినండి. వాళ్ళకి ఇలా ఇమేజెస్ చూస్తే ఇవి మనం ఇంట్లో యూస్ చేసే థింగ్స్ అని పలానవని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మనం బేబీస్ని మంచిగా మనం ఎలా అంటే వాళ్ళకి అన్నీ చెప్పడానికి ట్రై చేయాలి. వాళ్ళు బాగా రెడీ చేయాలన్నమాట. మూడ్ నుంచి మంచిగా వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి మనం మంచిగా ప్రిపేర్ అనేది చేయాలన్నమాట. ఇప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళకి అన్నీ తెలియాలి. అంటే రిలేషన్స్ అంటే ఇలా ఉంటాయి, లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మంచిగా ఉండటానికి బయట వాళ్ళతో కూడా మంచిగా ఉండడానికి కూడా. సో ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ఒకసారి డివైస్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తున్నాను, చూడండి. సో నెక్స్ట్ మనకి ఆఫ్ చేసేసుకోవాలంటే స్పీకర్, నెక్స్ట్ ఛార్జింగ్. సో స్పీకర్ కానీ పెట్టుకోవడానికి కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ అన్నీ మంచిగా ఇచ్చారు. ట్రావెల్ చేసినప్పుడు కూడా మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. ఇవన్నీ ఒకేసారి ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ పడేస్తారు. సో ఒక్కొక్కసారి ఒక కలర్ మనం పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇవ్వండి. నెక్స్ట్ మనం పిల్లలకి మంచిగా అలవాటు చేయడానికి ఒక మంచి స్టెప్, బ్రైట్ ఫ్యూచర్ని చూపించడానికి మంచి స్టెప్స్ అయితే ఇప్పుడు మనకి అన్నీ తెలుస్తున్నాయి కదా. అన్నీ ఆన్లైన్లో వాళ్ళకి ఎలా నేర్పించాలి అని మరీ స్ట్రెస్గా కాకుండా వాళ్ళకి మనం ఇంట్రెస్టింగ్గా వాళ్ళల్లో మనం రెడీ అయిపోవాలి. పిల్లల్లాగా వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్గా చెప్పేటట్లు, యాక్ట్ చేస్తూ చెప్తున్నట్టు, సాంగ్స్లా కానీ, స్టోరీ బుక్స్లా కానీ, పజిల్స్లా కానీ అలా చేసి ఇస్తే వాళ్ళకి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనతో బాండింగ్ అనేది పెరుగుతుంది. మదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్. సో అలా ఉంటుంది. కొన్ని రిలేషన్స్ కోసం మనం లైఫ్ అంటే ఇది అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్న చిన్న పనుల్లో అంటే యాక్షన్లా చూపిస్తే వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది అనమాట. ఇది నా ఇంటెన్షన్ అవన్నీ. సో నేనైతే అలా ఆలోచిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి. సో ఇక్కడ పజిల్స్ అవి చెప్పాను కదా, ఇవైతే నేను బయట తీసుకున్నాను. దీని మీద కూడా కొన్ని ప్రింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి చూసి వాడైతే ఆడుకుంటాడు. నేను అన్నీ నీట్గా అరేంజ్ చేస్తే వాడు అన్నీ నీట్గా అన్నీ పాడు చేస్తూ ఉంటాడనమాట. అలానే మంచి మంచి పజిల్స్ అనేవి ఆన్లైన్లో ఉన్నాయి. బయటకన్నీ తీసుకొని వాళ్ళకి అన్నీ మనం నేర్పిస్తూ ఉంటే అన్నీ నీట్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అలానే బ్లాక్స్ కానీ, బిల్డింగ్స్ బిల్డ్ చేయడం కానీ, నెక్స్ట్ అలానే కొన్ని యాక్షన్ చేస్తూ మనం చూపించామనుకోండి వాళ్ళకి నిజంగా నచ్చుతుంది. అంటే సాంగ్స్లో పాడి, రైమ్స్లో పాడి ఎక్కువ స్క్రీన్ కాకుండా మనంతలో మనం వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ అయి చేస్తే మనతో టైం స్పెండ్ చేస్తారు. ఎలానో కొంచెం పెద్ద అయిపోతే మనతో ఉండరు, ఎక్కువ స్కూల్కి వెళ్ళిపోతారు, హాస్టల్స్ అని, హయ్యర్ స్టడీస్ అని ఇంకా అలా ఉంటారు కదా. సో మనతో ఉన్నప్పుడు పిల్లలు మనతో హాయిగా ఎంజాయ్ చేయాలి, పేరెంట్స్తో స్పెండ్ చేయాలి అని పెద్దగా వాళ్ళు ఫీల్ అవ్వాలి. మనం చిన్నప్పటి నుంచి గైడ్ చేస్తే వాళ్ళు అలానే ఉంటుందన్నమాట. సో ఇలా మనం పేరెంటింగ్ నీట్గా చేస్తే మనకి పెద్ద అయ్యేసరికి వాళ్ళకి మంచి మదర్, ఫాదర్ అన్నట్టుగా అన్నీ అండర్స్టాండింగ్గా ఉంటారు అని అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇప్పటి నుంచి అందరూ ట్రై చేయండి. పిల్లలతో స్పెండ్ చేయండి టైం అనేది. సో ఇక్కడ బ్లాగ్స్ కొన్ని ఉన్నాయి, వినయ్ ఎక్కడో పడేసేసాడు ఆడుకుంటూ. సో ఇవన్నమాట యాక్టివిటీస్. ఇలాంటివి నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, చేయించండి పిల్లలకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.